విషయాన్ని అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వాళ్ళ ఛానల్ కాలేజీ తరపున వాళ్ళు వచ్చారు, మన ఛానల్ తరపున మనం వచ్చాం. సో మాట్లాడదాం. ఫ్యామిలీ అంతా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడడం, వీరభద్రం గారితో. నమస్తే అండి. సరే, ఈ సమయంలో మీరు మీ అబ్బాయిని కోల్పోయారు. సో వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అండ్ ప్రభాకర్ భార్య ఉన్నారు. ప్రభాకర్ భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏం జరిగింది? మీకున్న సమాచారం ఏంది? అసలు ఎప్పుడు తెలిసింది చనిపోయిందని? నాకు గత 40 సంవత్సరాలు బట్టి ఇక్కడ 1986లో నేను కొనుక్కోను సార్ ఆ భూమిని. 1986 నుంచి నేను సాగు చేసుకుంటున్నా. 40 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాలు అయితే నేను సాగు చేసుకోబట్టి. నాకు భుక్తి అదే, నా కుటుంబ ఆధారం అదే. ఓకే. ఈ 40 సంవత్సరాల మంటి సాగు చేసుకునే భూమిలోకి ఈ సంవత్సరంలో చేప సొసైటీ వాళ్ళు వచ్చి ఒక 60 మంది 70 మంది కలిసి మూకుమ్మడికి కలిసి నా మీద, నా కొడుకు మీద దాడి చేశారు. దాడి చేసి నీకు ఇక్కడ భూమి లేదు, అసలు నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, కింద మేము ఉన్నాం, చెరువు మాదే, పై పక్క మా భూములే, నీకు దిక్కుంట కాడ చెప్పుకోపో, కింద 3 ఎకరాలు చెరువులో కలిపేస్తాం, పై 3 ఎకరాలు ఏమైనా ఉంటే గంతకింత ఉంటే మేము కలుపుకొని దున్నుకుంటాం, అసలు నీకు ఇక్కడ భూమి లేదు, నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, నీకు అసలు నువ్వు ఉండటానికి లేదని తీసుకొచ్చి నా కొడుకుని నన్ను తీసుకొచ్చి, నా కొడుకు గొరిచెట్టు వేస్తుండే అక్కడ భూమిలో. గొరిచెట్టు వేస్తుంటే ఫోన్ చేసిండు, డాడీ ఇటు జరుగుతుంది రమ్మన్నాడు. రమ్మంటే నేను అట్లా బాధలు వెళ్ళిపోయినా, ఎవరు బండి తీసుకొని వెళ్ళిపోయే వరకు అప్పటికే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వర్క్ నడుస్తుంటే ఈ సభ్యులను 60 మందిని బతిందాడే. అయ్యా మరి ఏదన్నా ఉంటే మాట్లాడుకున్నాయి. ఇప్పుడు నీకొస్తే నీకు వదిలేస్తా, నాకు వదిలేయి. ఇప్పుడు నేను అసలు నీ అద్దులోకి అసలు నేను ఒక చెంటు కూడా రాలేదు, నాదేం కొద్దిగా ఉంటుంది కానీ అసలు నేను రాలేదంటే, అసలు నీకు ఇక్కడ భూమి లేదురా, నీకు దిక్కుండా కాడ చెప్పుకోపో, నువ్వు ఏం చేసుకోపో అని కొంతమంది వ్యక్తులు వాళ్ళు వెనకాల పుషింగ్ ఉండి నా మీద దాడి చేయించారు. దాడి చేయించి నన్ను నానా హింసలు పెట్టారు. నా కొడుకుని నన్ను హింసలు పెట్టారు పొలంలోనే. అసలు నన్ను నా కొడుకుని తీసుకొచ్చి ఏరే పొలంలో వేశారు. ట్రాక్టర్ ఆడనే ఉంది. నన్ను నా కొడుకుని తీసుకొచ్చి ఏరే పొలంలో పడేశారు. 60 మంది ఆడ, నేను ఇద్దరమే ఆడ. అసలు నాకు ఏరే సపోర్ట్ అసలు ఎక్కడ ఏం లేదు. నేను మరి ఇక ఎవరిని పిలిచి ఎన్ని రాజకీయాల్లోకి రాగాను, ఒక 20 మంది తీసుకుపోతే వాళ్ళకి నాకు గొడవ అయింది. అందుకోసం నేను ఎవరికి పుయ్యదలుచుకోలేదు. ఇక మేమిద్దరం బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వస్తే అక్కడ వాళ్ళు వర్క్ చేస్తుంటే అసలు నాకు కడుపు మురిగిపోయినట్టుంది. అసలు నాకు బీపీ 70 సంవత్సరాలు ఉన్నాయి, ఆపరేషన్ అయింది. అసలు నేను తట్టుకోలేకపోతుంటే నా కొడుకు తీసుకొని వచ్చిండే ఇంటికి. తీసుకొని వచ్చిన తర్వాత కిషోర్కి ఫోన్ చేస్తే కిషోరు మాట్లాడతాను, కాంగ్రెస్ నాయకుడు కోరపాటి కిషోర్కి ఫోన్ చేసింది. అసలు మీరే ఫోన్ చేశారా? ఫోన్ చేసి మాట్లాడదేం లాగంటాడు, వాళ్ళు నుంచి కొలుపుతుండు. ఇది జరిగింది. వాళ్ళు అంటున్నారు మీకే సపోర్ట్ చేసినట్టు కదా. లేదు, అస్సలు పొరపాటు, ఆ మాట ఒట్టి మాట, అస్సలు అది ఒట్టి మాట. నేను నాకు ఎవడన్నా సపోర్ట్ చేసినట్టు, ఇప్పుడు మీరు వచ్చి సపోర్ట్ చేస్తుందంటే వాడి గొంతు నొక్కేసిండు. అసలు తహసీల్దార్ని కానీ, ఎంఆర్ఓని కానీ, ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో కానీ అసలు నాకు అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు లేడు, నన్ను మందలిచ్చిన వాడు లేడు, నాకు సహాయం చేసిన వాళ్ళు లేడు. 2 రోజులు తిరిగిన ఈ విధంగా. ఫస్ట్ రోజు గుర్రం నాగమల్లేశ్వరరావు అని బండి పెట్టిండు నాకు. ఏది వాళ్ళకి బండి పెట్టిండు 210 పెద్ద బండి, అది అక్కడనే ఉన్నాయి 2 బండ్లు. ఆ 2 బండ్లు తీసుకొచ్చి నా పొలంలో వర్క్ చేస్తుంటే వాడు ఆగమని ఇంటికి పోయి బతిని ఆడుకున్నా. తల్లితో ఫోన్ చేయించిన, మేము లీజుకి ఇచ్చిన, మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు నాకు తెలియకుండా నా డ్రైవరు బండి వేసుకొని పోతారా, ఏదన్నా ఉంటే ఆగు, నీకు దండం పెడతారా, వాడు కాంగ్రెస్, నీకు దండం పెడతారా, ఆఫ్ చేయరా, నా పొలం ధ్వంసం చేయొద్దు, నన్ను నష్టపెట్టొద్దు, నాది వస్తే నేను వదిలిపెడతానని చెప్పిన. ఇప్పుడు ఏదన్నట్టు సర్వే చెప్పండి, ఎంఆర్ఓని తీసుకొచ్చి సర్వే చెప్తే అసలు నేను ఒక చెంటు కూడా వద్దు, నాకు నా 7 ఎకరాలు 10 కుంటలు నాకు ఉంటే చాలు, నాకు అసలు ఎవడిది ఒక చెంటు. మీది 7 ఎకరాలే అంటున్నారా? 7 కాదు, ఇంకొక 3-4 ఎకరాలు 11 ఎకరాల్లో వాళ్ళు అంటున్నారు. నాకు 7 ఎకరాలు 10 కుంటలకు అసలు ఒక చెంటు కూడా ఎక్కువ లేదు. వాళ్ళు సరే ఇప్పుడు సర్వే చేస్తారు, తీసుకోండి సర్వే చేయించి తీసుకోండి అని ఆగమంటే. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి చనిపోవాలి అని అనుకునే పొజిషన్కి వచ్చిందంటే పెద్ద
విషయమే జరగాలి వెనకాల. వస్తాను సార్. మీ కొడుకు గురించి మీకు తెలుసు, ఎంత ధైర్యంగా ఉంటాడో, ఏం చేస్తాడో, ఎట్లుంటాడో అన్నది తెలుసు. సో మీకు మీకు బాగా తెలుసు. సో చనిపోయే మందు తాగి చనిపోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది అన్నది అంటే నా భూమి మీద దాడి చేశారు. వారం రోజులు జరిగింది ఇది. ఈ నాగమల్లేశ్వరరావుని బతిలాడుకున్నా. నాగమల్లేశ్వరరావుని బతిలాడుకున్నా కానీ అసలు నువ్వు పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ ఈ పొక్కులేను వానరు అసలు బతిలాడితే నువ్వు పోయి ఎంఆర్ఓ కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మాట్లాడదాం అన్నాడు. నాకేం ఎట్ట చెప్పాడు, అటు మీరు కానివ్వండి అన్నాడు. ఇది అదే అంటే మీకు ఏమన్నా ఇప్పుడు కిషోర్ లేకపోతే నాగేశ్వరరావు గారికి ఏమైనా శత్రుత్వం ఉందా? లేదు అస్సలు. నాకు మళ్ళీ నాగమల్లేశ్వరరావుకి ఈ ఇళ్ళకి ఇప్పుడు ఈ కిషోర్కి ఎలాంటి శత్రుత్వం లేదు, అసలు ఏ విధమైన శత్రుత్వం లేదు. మేము రాజకీయంగా అసలు ఎవరు జోలికి పోయేవాళ్ళం కాదు. అస్సలు పార్టీ అనేది మాకు సంబంధం లేదు. నా పిల్లగాడు గాని నేను గాని ఏ పార్టీలో తిరగం. ఏదన్నా ఉంటే ఓటేస్తాం మొత్తం. నా కుటుంబానికి అసలు ఏ పార్టీకి సంబంధం లేదు. అసలు పార్టీ అనేది అసలు మాకు లేదు. నా పిల్లగాడైనా నేనైనా కానీ. మందు తాగిన రోజు ఉదయం ఎక్కడ ఉన్నారు మీ అబ్బాయి? మందు తాగిన రోజు ఇప్పుడు ఇది నా భూమి ఇట్లా జరుగుతుంది. వారం రోజులు జరిగింది ఇది. ఇప్పుడు ఈ వర్క్ వారం రోజులు జరిగింది. వారం రోజులు జరుగుతుంటే 2 రోజుల తర్వాత నేను ఇక తట్టుకోలేక, నాకెవరు అసలు వెనకాల అండలేరు. నేను నా కొడుకు తప్ప నాకు ఫలానా నిలబడ్డాళ్ళు అనేది అండలేరు. లేకపోతే ఇక ఎవరన్నా ఒకళ్ళు అండ ఉండాలి నా వెనకాల. ఇప్పుడు అండ లేకపోతే మనం ముందుకు పోలేము కదా. నాకు అసలు ఏం తెలియదు. కనీసం కానిస్టేబుల్ మందులు ఇచ్చే స్థాయి కూడా నాది కాదు. ఇక ఓ రోజు పుల్లయ్య గారికి ఫోన్ చేసిన. పుల్లయ్య గారికి ఫోన్ చేసి పుల్లయ్య గారిని ఏడుండమన్నా అంటే పలానా చాట ఉన్నాడు. పలానా చాట అంటే మరి ఇట్లా సంగతి ఇటు జరుగుతుంది, మరి ఇట్లా నాకు సాయం చేయాలన్న వస్తున్న పలాడు. పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఎంఆర్ఓ దగ్గర పోయినా. ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన. ఆయన పక్కమంటే ఆయన ఆగట్లేదు. ఇంకా స్పీడ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళకి హెచ్చరైతుంది తప్పితే అసలు ఆగే ప్రసక్తే లేదు. అంటే మీ ఊరు సర్పంచ్ ఏమన్నా పిలిచి మాట్లాడలేదు మిమ్మల్ని? వాళ్ళని పిలిచి నన్ను మందలు ఇచ్చి నాతో మాట్లాడినోడు సర్పంచ్ స్పందించాలి కదా. అసలు స్పందనే లేదు సార్. నా మీద కక్ష. పొద్దున ఏం జరిగింది? పొద్దున మీ మీద కక్ష ఎందుకు పెట్టుకున్నారు మరి వాళ్ళు? అసలు వాళ్ళ మనసులో ఏముంది నాకు తెలిస్తే కదా, నేను దాన్ని ఇది చేసుకుంటా. సరే ఇప్పుడు ఆ రోజు నేను ఏం చేసిందంటే ఇది ఆఫ్ చేయటానికి కోసం ప్రయత్నం చేసి 1వ తారీఖు రోజు ఉదయం 8కి నా కొడుకు నేను కలిసి ఒక స్టే తీసుకుందామని బయలుదేరిన. వాళ్ళని కాపాడుకోవడం కోసం స్టే తీసుకుందామని కోర్టుకు వెళ్దామని బయలుదేరి పుల్లయ్య గారికి నాకు కొంచెం వెనకాల ఈ పలానా తెలియదు. అసలు నేను రాజకీయాల్లో కానీ ఒక కానిస్టేబుల్ స్థాయి కూడా నేను పోయే శక్తి కాదు. నా కొడుకు కూడా అదే. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మేము అందరం కలిసిపోయాం. మేము వస్తున్న పొమ్మన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఒక లాయర్ని కలిసిన. సీనియర్ లాయర్ దగ్గర తీసిపోయి కూకోబెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు నాకు ఇచ్చిండు. ఏంటి అపాయింట్మెంట్. ఆయన సీనియర్ లాయర్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఏమన్నాడు, నా పరిస్థితి ఇది సార్ అని మీకు చెప్పుకున్నట్టే చెప్పుకుంటే నువ్వు ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఏదన్నా ఉంటే ఒక 25,000-30,000 వస్తుంది నీకు. సివిల్ కోర్టులో వేసింది పని చేయదు. ఏదన్నా ఉంటే హైకోర్టుకు పోవాలా వాస్తవం చెప్పాను. తీసుకుంటారు నీకు, తీసుకుంటారు. ఎవరో ₹1 కోసం తీసుకుంటాడు. తూత్పాలేసి గారు తీసుకుంటారు. కానీ నాకు నీ రూపాయి అవసరం లేదు. రూపాయి కోసం చేసేవాడు కాదు, న్యాయం చేయటానికి నేను నిలబడి ఉండా. ఇప్పుడు నీకు అన్యాయం జరగటానికి లేదు అని ఆయన వాస్తవం చెప్పాడు. వాస్తవం చెప్పిన తర్వాత నేను మరి ఈ హైకోర్టుకు పోతే ఎంత ఇస్తారన్న. హైకోర్టుకు పోవాలంటే ఇక్కడ నువ్వు అక్కడ 1,00,000 పైన అయితే 1,00,000 పైన అనుకొని 1,50,000 దాకా అనుకొని అంటే నేను మరి ఈ లోపల ఏ కార్యక్రమం ఏం చేయాలని అడిగితే ఇప్పుడు ముందు కలెక్టర్కే పిటిషన్ ఇవ్వాలి, ఎంఆర్ఓకి పిటిషన్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాలి. 3 పిటిషన్లు ఇవ్వాలని. 3 పిటిషన్లు ఇవ్వాలంటే 3 పిటిషన్లు సరే ఇప్పుడు దేనికోసమైనా పిటిషన్ ఇవ్వాలి, ఇవ్వకపోయినా పిటిషన్ ఇవ్వాలి, ఎట్లయినా పిటిషన్ ఇవ్వాలి. ఎట్లా అయితే అట్లా జరుగుద్ది, పోదాం పొమ్మని పిటిషన్
ఇచ్చినారు. కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చిన. ఇక పోయి కలెక్టరేట్కి వచ్చిన కాడ నుంచి డైరెక్ట్గా కోర్టు కాడ నుంచి డైరెక్ట్ కలెక్టరేట్కి వచ్చిన. కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్లో అది అప్లికేషన్ రాసిపించి నేను నా కొడుకు పుల్లయ్య గారు వెళ్ళిపోయింది, ఏ రేపు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను నా కొడుకు ఇద్దరమే మిగిలి నా కొడుకు నేనే ఉన్నాయిగా. అప్లికేషన్ ఇవ్వబోయే వరకు 1:30 అయింది. 1:30 అయితే ఈ కలెక్టర్ గారు వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఇప్పుడు నేను ఈ చేసిన ఆన్లైన్ చేస్తే ఆన్లైన్లో ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది, మీరు వెళ్ళిపోండి, ఎడైతే కలవడు అని అక్కడ కొంతమంది చెప్పారు. చెప్తే ఇక నుంచి బయటకు వచ్చి ఈ దాంట్లోంచి కలెక్టరేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ దాని దగ్గర ఇద్దరు నిలబడ్డాం, నా కొడుకు నేను. అప్పటికి నా కొడుకు అసలు కనీసం టిఫిన్ కూడా చేయలేదు. నేను టిఫిన్ చేసిన, బీపీ ఉంది, నాకు బీపీ ఉంది, నేను టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయకుండా ఇక అట్లా ఇద్దరం కలిసి ఏం చేద్దాం అన్నాడు. కొడుకు అన్నాడు మిమ్మల్ని. కలెక్టర్కి ఇచ్చిన పిటిషన్, ఎంఆర్ఓకి ఇచ్చిన, మరి మనం పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాం. పిటిషన్ ఇచ్చి ఇంటికి పోదాం, ఇద్దరం బండికి పోదాం అన్న. నాకు లోకల్లో పని ఎందుకు, కొద్దిగా నేను చూసుకొని వస్తా, నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడే ఉన్నావుగా, మరి నువ్వు పని చూసుకొని వెళ్ళిపోవడం అంటే నేను నిజమేనే ఉడుతుంది మాట్లాడుతున్నాం. ఏమన్నా ఇప్పుడు వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ఏమన్నా ఆపు చేయించే ప్రయత్నం చేస్తాడు, వాళ్ళ ఆలోచన అట్టుందని నాకు అనిపించింది. సరే నువ్వు పోయి నీ పని చూసుకో, నా పని నేను చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నా అన్న. ఇంటికి వెళ్ళిపోతున్నంటే మధ్యకి వచ్చిన తర్వాత నేను ఆటో, ఇప్పుడు అక్కడ నుంచి కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి చింతకాని 2 సార్లు 2 పిటిషన్లు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోదామని వచ్చిన. 2 పిటిషన్లు జిరాక్సులు పెట్టి ఇట్లా ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన. వచ్చి అది మధ్యలో నేను మధ్యకి వచ్చిన తర్వాత ఫోన్ చేసిండు, ఏడన్నా నాన్న అన్నాడు, ఫలానా ఆటోలో నేను ఇంటికి పోతాను అన్న. పో అన్నాడు, ఇది లాస్ట్ మాట. అంతేనా? నాకు అసలు ఏం చెప్పలే, పో అన్నాడు. నేను మరి ఇట్లా చేసుకుంటాను నేను అనుకోలేదుగా. వెళ్ళి వచ్చిన, ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన. ఎంఆర్ఓ టేబుల్ మీద పెడుతుంటే నేనేం చేసినాయా, నేను వచ్చి నీ మీద వాళ్ళ మీద ఫైట్ చేయలేను, నేను ఆఫ్ చేయలేను, నా వల్ల కాని పని అన్నాడు. అయినా కానీ పిటిషన్ బల్లా మీద పెట్టి దారిని పడి వచ్చింది. తీసుకోండి మరి బల్లా మీద పెట్టుకోండి మరి అంటే పెట్టి వెళ్ళిపోవాడు. ఇంతే అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆయన అటు వెళ్ళిపోయింది, మీరు ఇంటికి వచ్చారు. ఇక ఎక్కడ జరిగింది ఇప్పుడు పిటిషన్ ఇచ్చిన, ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చింది చింతకానిలో. ఇక్కడ చింతకాని పోలీస్ స్టేషన్లో పిటిషన్. చింతకానిలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఎస్ఐ లేడు, ఇప్పుడు ఆయన ఏఎస్ఐ ఎవరు ఉన్నారు. ఆ ఏఎస్ఐకి పిటిషన్ ఇస్తే మేము చేసేది ఏమి లేదండి, ఎంఆర్ఓ స్పందించాలి, మేము చేసేది ఏం లేదు, వాడి చేతులు ఇచ్చేసింది, వీడి చేతులు ఇచ్చేసింది, ఇద్దరు చేతులు ఎత్తేసారు. ఇద్దరు చేతులు ఎత్తేసేవరకు ఇక నేను బయటికి వెళ్ళి వచ్చిన. నేను అప్పుడు కనీసం అన్నం తినలేదు, ఏదో ఇట్లా తిరుగుతున్నాయిగా, ఈ రకంగా పిచ్చివాళ్ళలాగా తిరుగుతుంటే ఇక ఇద్దరం బయటకు వచ్చిన తర్వాత ఇక మధ్యకు బయటకు వచ్చి నిలబడితే మా కొడుకు బామ్మర్ది ఫోన్ చేసాడు, మావయ్య ఆడన్నాడు. అంటే చింతకాయలో ఉండరా అన్న, నువ్వు 1 నిమిషం కూడా 1 సెకండ్ కూడా కదలకుండా ఆడనే ఉండు, నేను ఒక 10 నిమిషాల్లో నీ కాడికి వస్తున్నాను. ఆళ్ళపాడు నుంచి 20 నిమిషాల్లో వచ్చాడు. 20 నిమిషాల్లో వచ్చి నా కాడికి వచ్చి, మామయ్య మరి ఇట్లా బావ మంది తాగిందని నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేశారు మా అబ్బాయి, మా కొడుకు బామ్మర్ది. ఫోన్ చేసిండు. మా కొడుకు బామ్మర్ది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి, మరి ఇటు సంగతి ఇది సంగతి, నువ్వు ఎక్కడ కదలొద్దు. అది కాదు, ఇప్పుడు నీ దగ్గరికి బండి వేసుకుని ఆయన వచ్చిండు కదా, నేను తీసుకుపోతా. లేదు అప్పటికి రాలే, అప్పటికి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇక నువ్వు ఆడనే ఉండదు అంటే నేను సెంటర్లో నిలబడి మరి ఇది సంగతి అని ఇక నాకు కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే ఇటు సంగతి అని వాడు 20 నిమిషాల్లో వచ్చాడు. 20 నిమిషాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు చింతకాని పోలీస్ స్టేషన్లో ఏదేదో దొంగలను పట్టుకుని ఏదేదో ఉంటుందంట, దాన్ని ఏమంటారు డాడీ, అదేదో ఉంటుందంట, మిషన్ ఉంటుందంట, అదే
దాని ద్వారా ఏదైనా ఉంటే ఇప్పుడు మా బావ ఇట్లా మందు తాగిందంట, దాన్ని బట్టి నాకు అసలు అది తెలియదు. దాన్ని నువ్వు పెట్టమని దాని ద్వారా పట్టుకొని మా బావ ఇట్లా సంగతి లొకేషన్ చూడటం కోసం దాన్ని నువ్వు చేయంటే చింతకాయలు పోలీస్ స్టేషన్లో ఇయ్యలే. మాకు సంబంధం లేదు, మీ బావ మందు తాగినా లేదు, నువ్వు మందు తాగినా లేదు, మాకు సంబంధం లేదంట. మాకు సంబంధం లేదంటే మరి అసలు గత్యంతరం లేదు. అది ఏరే వాళ్ళ బోనకల్లు ఫోన్ చేసిండు. వాళ్ళ బోనకల్లు నియోజకవర్గం మండలం బోనకల్లు ఫోన్ చేసి పలానా కాదు. ఇప్పుడు మీ అబ్బాయి మందు తాగిన విషయము ఎవరికి చెప్పారు? ఫస్ట్ ఎవరికి తెలిసింది? మీ తమ్ముడికి తెలిసింది. మీ తమ్ముడికి ఎవరు ఫోన్ చేశారట? మా బావే చేసింది. జాగ్రత్త మీ అక్కని చూసుకో అని మా తమ్ముడికి చేసిండట. మా ఆయన చేయగానే ఎమ్మటే వెళ్ళిపోయిండట. అక్కడ ఉన్న కాడికి వెళ్ళిండట మా తమ్ముడు. సో మీరు వెంటనే బాడీ దగ్గరికి వెళ్ళిపోయారా? అసలు అప్పటికే ఇక మెసేజ్ ఇవ్వలేదు వాళ్ళు. మెసేజ్ ఇవ్వకపోతే బోనకల్ ఫోన్ చేసిండు. వాళ్ళు 10 నిమిషాల్లో ఇచ్చారు ఆ మెసేజ్ని. పలానా చాట పలానా చెరుకూరు మామిడి తోట దగ్గర తాగి పండుకున్నాడు, ఇది సంగతి అని మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. లొకేషన్ చెప్పారు. లొకేషన్ చెప్తే నా కాడికి వచ్చి ఇది సంగతి మా ఇటు సంగతి ఇటు జరిగింది, మనం వెళ్ళిపోదాం చెరుకూరు మామిడి తోట కాడికి వెళ్ళిపోదామని ఇక నేను మా అల్లుడు వచ్చిండు నా కాడికి. మా అల్లుడు వస్తే మా అల్లుడు ఒక బండి మీద వాళ్ళు ఒక 2-3 వచ్చారు. అందరం ఒక 5-6 కలిసి వెళ్ళిపోతుంటే ఇక చెరుకూరు మామిడి తోట కాడికి పోయేవరకు అసలు మా వాడు ముందు వెళ్ళిపోయాడు. నా మీద ఒక 5 నిమిషాలు, జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా లేదు, 5 నిమిషాల్లో ముందు వెళ్ళిపోయి స్పాట్లో పోయి బావా అని కొట్టిండట. అంటే అటు ఇటు కదిలిచ్చినా కానీ కథ అది హా అంట. అంతవరకే. అది ఎవరిది? మామిడి తోట ఎవరిది? అది చెరుకూరు మామిడి తోట అని ఖమ్మం. అది మా అసలు ఇందులో కిషోర్ గారి పాత్ర ఏంది? అసలు కిషోర్ గారి పాత్ర అనేది అసలు దాన్ని ఇప్పుడు మనం రాజకీయంగా మనం చెప్పటం అది బయట. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ లో విషయం ఏంటంటే ప్రభాకర్ రావు హత్య వెనకాల కిషోర్ అని చెప్పి ఇప్పుడు చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. అసలు కిషోర్ కు దీనికి ఏం సంబంధం? మీకు కిషోర్ అంటే ఇప్పుడు గతంలో అంతకుముందు అంటే నాకు ఆయనకి ఏం కక్షలు లేవు. ఇప్పుడు ఆయన ఈ 60 మందిని చూసుకొని నాకు 120 ఓట్లు వస్తే ఈ 40 మంది 4 ఓట్లు ఉంటే ఎంత పోటీ ఎంత అన్నట్టుకోండి. నేను వాస్తవం చెబుతున్నా, అబద్ధం అన్న. అసలు నాకు అబద్ధం ఆడటం రాదు, నా జన్మ హక్కు అది. నేను కాంగ్రెస్ కోటేసిన. నేను మొన్న పోయిన ఎన్నికల్లో 2 సార్లు కూడా కాంగ్రెస్ కోటేసిన. మీకేమన్నా చెప్పిండ్రామా? అంటే ఓకే. అసలు మంచిగానే ఉన్నాడా? అంటే మంచిగానే మాట్లాడాడు? అంటే మంచిగానే ఉంటానులే కానీ అన్నం తింటల్లా సరిగా, నిద్రపోవట్లే, డల్లుగా ఉంటాడు. ఇంట్లో ఏమీ చెప్పలే మాకు వెళ్ళేటప్పుడు ఉదయం. అంటే ఆత్మహత్య చేసుకునేంత అట్లాంటి మైండ్ సెట్ అట్లా ఏమైనా అనిపించిందా మీకు ముందు రోజు రాత్రి కానీ అంతకు ముందు కానీ? కనిపిస్తే మావే చెప్పేదాన్ని. నేను ఎమ్మటే ఉన్నాడు కదా చెప్పేదాన్ని. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఆయన మందు తాగిండా లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చేసి ఉంటారన్న అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు అదంతా చూసి ఒక అసలు తట్టుకోలేకపోయాడు సార్. ఇప్పుడు 60 మంది వాళ్ళు 60 మంది ఒకవేళ ఇప్పుడు వాళ్ళు తీయంగా కూడా 4-5 ఎకరాలు మిగిలినా కానీ రేపు దాంట్లో పోతే 20 మంది రేపైనా వచ్చి దాడి చేస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే క్లియర్ గా మాకు ప్రభాకర్ రావు చిన్న సమస్య, అది చనిపోయేంత సమస్య కాదు, పరిష్కరించిన సమస్య, అది చిన్న సమస్య. వాళ్ళ క్లియర్ మాకు మేము రోజు కలిసి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మాకు అంత పగలేం లేవు, చెప్పుకునేంత పగలేం లేవు అని అంటున్నారు. నువ్వు అట్లా ఎందుకు తీసినావు? అసలు దీని వెనకాల అసలు ఆయనకు సంబంధం లేదు, ఆయన వెనకాల ఎవరు ఉండి చేయించారు, బయటికి రావాలని జరగాలంటున్నారు. కావాలని ఖచ్చితం చేసిండు. అసలు నీకు ఎందుకు రాజకీయ రంగం ఎందుకు పొలుగుతారు? ఒక సందేశం, దీనికి ఒక సందేశం, నాది నా భూమి తప్ప. అదే అడుగుతారు ఇప్పుడు, అదే అడగాలి, నీకెందుకు రాజకీయ రంగం ఎందుకు పొలుగుతున్నారు? నా భూమి తప్ప అసలు ఎవరిదైనా ఒక కంగళం కూడా టచ్ చేయలేదు. నా భూమి తప్ప ఎవరిదైనా ఒక కంగళం కూడా టచ్ చేయలేదు. మీరు అక్కడ పోయి చూడండి. ఇప్పుడు నా భూమిలోకి పోయే దారి
ఇప్పుడు నా భూమి తీసేశారు తప్పితే నన్ను అసలు ఎవరిదన్నా ఒక పలానోడి టచ్ చేశారని చూడండి ఒకసారి. మీరు ఇప్పుడు మీ అబ్బాయి ఫోనేనా అది వీడియో తీసింది? ఆ ఫోనే వచ్చి మా అబ్బాయిదే కానీ వాడు ఇది చేసింది కాదు. అంతకుముందు 4-5 సంవత్సరాలు బట్టి నడిచేది. ఇప్పుడు ఆ ఫోన్ చేసిరా డాడీ 4-5 సంవత్సరాల మంచి వాడుతుండు. ఆ ఫోన్ ఆ రోజు తడిసింది, అంత ముందు రోజు తడిసింది. తడిస్తే అది పని చేయట్లే. పని చేయకపోతే ఇప్పుడు ఈ సిమ్ మార్చిండా అది మా బిడ్డని అడిగిన. మా బిడ్డ ఇంటి పక్కనే ఉంటది. మా బిడ్డని ఫోన్ అడిగితే అమ్మా మరి ఇట్లా తమ్ముడు ఫోన్ పని చేయట్లేదు అని నుంచి మాట్లాడటానికి మా అబ్బాయి ఫోన్ ఈ దీంట్లో సిమ్ తీసి దాంట్లో వేసుకోండి. ఇప్పుడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ పోయేదాకా చేతిలో ఫోన్ ఉంది. ఇది కాదు, అది ఆ ఫోన్ పెద్ద ఫోన్, అది ఇంకా పెద్దది, మంచి ఫోను. ఇప్పుడు దాన్ని తీసుకొని సిమ్ మార్చుకొని నాకు సాయంత్రం నా సిమ్ నాకు తీసుకుంటలే, ఏదైనా ఉంటే రిపేర్ చేయించుకుంటాంలే నేను చెప్పిన, నా బిడ్డకి చెప్పిన. ఇక ఆ ఫోన్ తీసుకోండు, ఇక ఇద్దరం వెళ్ళిపోయాడు. అది ఆ ఫోను ఇక అట్లా వేసుకొని పోయిండు. సెల్ఫీ వీడియో తీసుకొని. సెల్ఫీ వీడియోనా కాదు, ఎవరో వీడియో తీసిరా? అది సృష్టి. నేను 100% నన్ను 12 గంటలు టార్చర్ పెట్టారు. అది రాజకీయ ఒత్తిడా ఏరే ఒత్తిడా నేను అన్నాను, అది నేను చెప్పట్లేదు. నన్ను 12 గంటలు టార్చర్ పెట్టారు. ఏమని? ఆ ఒక్క మనిషిని తీసే, మిగతా వాళ్ళని అందరి పేర్లు పెడతాను. ఇంకో 2 పేర్లు పెట్టినా పెట్టను, ఇంకా 10 మంది పేర్లు. ఎక్కడ జరిగింది ఇది? ఏది ఎప్పుడు బెదిరించారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్ లో. నా కొడుకు చచ్చిపోయిన తర్వాత ఎన్ని గంటలకి? సాయంత్రం 6 గంటలకు నా కొడుకు మరణించాను. హాస్పిటల్ పోయాను, ఇది సంగతి ఇటు జరిగిందని చెప్పారు. నేను బతిలాడుకున్నాను, రిక్వెస్ట్ డాక్టర్ని బతిలాడుకుని, ఏదన్నా ఉంటే కొను ఇప్పుడు కొంచెం ఉండా నా కొడుకుని బతికేయమ్మా, నా పిల్లగాళ్ళు చిన్నవాళ్ళు, నేను ఏజ్ బార్ అయినోడిని, నా పిల్లగాడిని బతికేయని రిక్వెస్ట్ మీద చేతులు పట్టుకొని బతిలాడితే పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టింది. పాపం నా రిక్వెస్ట్ మీద పెద్ద మిషన్ తీసుకొచ్చి పెట్టి పేపర్ బయటకు వచ్చింది. ఏది మన స్క్రీన్లోంచి పేపర్ బయటకు వస్తే, లేదయ్యా నీ కొడుకు చనిపోయింది, కాలం చేసినాను. అప్పుడే నా గుండె పగిలిపోయింది. ఎందుకు రాజకీయ పోలీస్ స్టేషన్, అర్బన్ పోలీస్ స్టేషన్లో వస్తుందంట. అది అర్బన్ పోలీస్ స్టేషన్లో వస్తే, అర్బన్ పోలీస్ స్టేషన్కి వచ్చి 10 11 బాడీ ఎత్తారు. ఏముంది, సింపుల్ కదా. అది ఏదైనా ఉంటే మరి నా కొడుకు మెసేజ్ పెట్టిన ప్రకారం దాన్ని రాసి ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంది. ఆ ఫోన్ పోలీసుల దగ్గర వాళ్ళ దగ్గరనే ఉంది. ఇప్పుడు ఎందుకు దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రాసి బాడీని ఇస్తారని నేను కోకున్నా. 2:30 దాకా టార్చర్ పెట్టారు పోలీసు వాళ్ళు. ఆ రోజు నైట్ డిఎస్పీ తాయి 4 సిఐలు, 4 ఎస్ఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుల్. అసలు ఆ అర్బన్ పోలీస్ స్టేషన్ పట్టలేదు. లోపలనే రాత్రి ఎన్ని గంటలకి? 2:30 దాకా జరిపారు. సీసీ ఫుటేజ్ ఉంటది కదా, అది 2:30 దాకా. ఇక అసలు పిలవటం, ఈయన తీసేయి, వాళ్ళకి ఏం పొంది వస్తుందో ఏదో పైనుంచి నాకు తెలియదు, తీసేయి, ఈయన తీసేయి, ఇంకిద్దరిని పెట్టు, వాడిని పెట్టుకో, ఈ ఇష్టం ఏమన్నది పెట్టుకో, ఈయన ఒక్కడిని తీసేయి, కిషోర్ని తీసేయమంటారా? అది ఈయన తీసేయి, నీ పెట్టుకో, నేను సహకరిస్తాను నీకు. అంటే దీని వెనకాల బట్టి విక్రమార్క ఉన్నాడు అని అంటారు. అది ఏంది అసలు? మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు బాగా రాజకీయ వేడి జరుగుతూ ఉంది. నేను ఆ మాట లేదు కదా. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో దీని వెనకాల, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో దీని వెనకాల బట్టి విక్రమార్క అనుచరులు వీళ్ళందరూ ఉన్నారు అని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో లేదు బీఆర్ఎస్ వాళ్ళే వీళ్ళని చంపిరని ఆరోపణలు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక పుల్లయ్య గారు తప్పితే నాకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరు, నన్ను స్పందించిన వాళ్ళు లేరు. నేను ఇప్పుడు పుల్లయ్యకి వీళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? అసలు గొడవలు ఏం లేవు. అసలు ఈ గ్రామంలో గొడవలు అనేవి ఉండవండి. అసలు ఈ గ్రామం ప్రశాంతంగా ఉండదు. ఇంకా ఒక 60 సంవత్సరాలు అవుతుంది. 60 సంవత్సరాల అవతల ఏదైనా ఉంటే గొడవలు జరిగిందేమో కానీ 60 సంవత్సరాలు వస్తే అసలు గొడవలు అనేవి లేవు. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళ రాజకీయ కక్షలు ఏమి ఉండవు. టార్చర్ చేశారు, ఆ రకంగా టార్చర్ చేసి తెల్లారి ఉదయం నేను ఇక రేపు ఉదయం రాండి అన్నారు. రేపు ఉదయం రాండి అంటే 8 పోలీస్ స్టేషన్కి పోయాను, బాడీని తీసుకొచ్చుకొని దానం చేసుకుందామని. నేను
ఆ నైట్ నిద్ర పోస్ట్ మార్టం అయిందా? పోస్ట్ మార్టం అయిందా? బాడీని అక్కడ వదిలిపెట్టి వచ్చినాం, హాస్పిటల్లో వదిలిపెట్టి వచ్చినాం. వదిలిపెట్టి వాళ్ళు పోస్ట్ మార్టం ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వకుండా వాడు పోస్ట్ మార్టం ఎట్లా చేస్తారు. ఇప్పుడు ఈ రకంగా ఇట్లా టార్చర్ పెట్టి పంపించారు. మళ్ళీ తెల్లారి ఉదయం పోయింది. తెల్లారి ఉదయం పోతే వాళ్ళకి ఆనించి ఫోన్ వస్తుందని నాకు తెలియదు. అసలు నా మనవడు, నేను, పుల్లయ్య గారు అసలు గడగడ వణికిపోతున్నారు. ఫోన్ వస్తే ఫోన్ పట్టుకునే శక్తి కూడా ఉండలేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు మీరు గవర్నమెంట్ అంటే వాళ్ళ స్పందన బట్టి నేనేం చేసానండి. ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసింది నిన్న పోయి, నా పిల్లల్ని అందరిని తీసుకొని పోయి కలెక్టర్ గారిని కలిసిన. అయ్యా నా పరిస్థితి ఇది, 14 సంవత్సరాల పిల్లలు, 13, 14 చిన్నపిల్లలు, 13, 14 సంవత్సరాలు. ఈయన 7, ఈయన 6. ఎక్కడ? ఖమ్మంలో. మీరమ్మా అదే స్కూలా? సేమ్ స్కూల్. ₹1,00,000 పెట్టి చదివించుకుంటుంటాడు డాడీ. మరి ఇక ఇప్పుడు చనిపోయిన దగ్గరనే ఇన్స్టిట్యూట్ స్కూల్. మరి ఇక నేను ఈ అడిగినంత ఇస్తారా? ఇప్పుడు ఏదో అప్లికేషన్ రాసి ఇచ్చి వచ్చినాం. నా బాధ్యత ప్రకారం నీకు రావాల్సిందన్నీ నీకు. ఇప్పుడు దీన్ని మీ అంశాన్ని రాజకీయ భూమి అయితే నీది ఏ విధమైన వివాదం అయింది కాదు. రైతుకి ఏ విధమైన హక్కులు ఉన్నానో ఆ హక్కులు ఉన్నాయని కలెక్టర్ గారే స్పందించండి. ఇప్పుడు ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మీ యొక్క కొడుకు ఆత్మహత్యని వాళ్ళు వాడుకోవాలి, సొంతంగా వాళ్ళ రాజకీయ అవసరంగా వాడుకోవాలని చూస్తున్నారు. దీనిపై మీరేమంటారు? అసలు నేను రాజకీయంగా పోయదలుచుకోలేదు. రాజకీయంగా పొలిచి గొడవలు చేయదలుచుకుంటే ఒక 30 మందిని 40 మందిని తీసుకొని పోయి వాళ్ళ మీద గొడవ పడుతుంది. ఎవరన్నా వద్దని చెప్పాను. కనీసం నా తమ్ముడు కూడా నా వెనక రానిలేదు. వద్దు, గొడవలు వద్దు. ఇది రాజకీయంగా పూసినట్టుంటది. భవిష్యత్తులో ఫ్యూచర్లో రాజకీయం అయింది, ఊరికి పూస్తుంది. ఇదంతా వద్దు. మనం ఏదైనా ఉంటే నేను కాంగ్రెస్కే ఓటేసిన వాళ్ళు న్యాయమే జరగని అన్యాయమే జరగని తర్వాత ఎట్టుంటుందో స్పందన అని చెప్పేసి. ప్రభాకర్ అనేటువంటి రైతు ఆత్మహత్య వెనకాల అసలు ఏం జరిగింది, ఆయన ఆత్మహత్య చేసుకుని గల కారణాలు ఏంటనే కోణంలో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళ వర్షన్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. మొత్తానికైతే ఈ రైతు వెనకాల ఇంకా ఏమైనా కోణం ఉందా అనే కోణం కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వీళ్ళ కుటుంబానికి ఈయన చెప్తున్నటువంటి విషయాల ప్రకారం వీళ్ళు పాపం ఒక పెద్ద దిక్కు కోల్పోయారని చెప్పేసి తెలుస్తా ఉంది. వీళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తక్షణమే వెంటనే స్పందించాలి. ముఖ్యంగా వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరి చదువులకు కానీ వీళ్ళకి ఏదైతే నష్టపరిహారం ఏదో ఇమీడియట్ గా రిలీజ్ చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అయితే ఇంకొక వైపు ఈ కోణంలో రాజకీయ పార్టీలు, ఇటు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వీళ్లను రాజకీయ అవసరం కోసం వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికైతే ఒక 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తానికి ఇది రాష్ట్ర వ్యాప్త చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఈ ప్రభాకర్ రావు వాళ్ళ తండ్రి గారిపైన కూడా పెద్ద ఎత్తున వారు కూడా ఒత్తిడి తీస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కొందరు పేర్లు తీసారని చెప్పేసి కూడా వారు కూడా ఒత్తిడి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అటువైపు ఒక వర్షన్ వినబడతా ఉంది, ఇటువైపు ఒక వర్షన్ వినబడతా ఉంది. దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేసి నిజానిజాలేంటో నిగ్గు తేల్చాలన్నటువంటి బాధ్యత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి కూడా కాలేజ్ జీవితాన్ని కోరుకుంటూ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.